హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం స్పెషల్ ఐటెం మీ ముందుకు తీసుకొచ్చేసాం. అది ఏంటనేది ముందు ముందు మీరే చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంది వీలో ఇవి మా వైఫ్ నేను కలిసి ఐస్ యాపిల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. అవి సిటీలో దొరకట్లేదు. సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలి. అరౌండ్ ఒక 15-20 కిలోమీటర్స్ వెళ్తే కానీ అవి దొరకవు. తాటి ముంజలు, వాటిని ఐస్ యాపిల్స్ అంటారు. మా వైఫ్ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు అన్నీ కట్ చేసి ప్యాక్ చేయిస్తుంది. చూసారు కదా, ఇవే ఐస్ యాపిల్స్. ఇప్పుడు ఈరోజే వీటితో ఆ డిష్ ఏంటనేది ముందు ముందు మీరే చూస్తారు. ఇంకొక విషయం, ఇంట్రెస్ట్ టాపిక్ కూడా చెప్పాలి ఈ బైక్ కోసం. ఈ బైకు నాకు సెంటిమెంట్ బైకు. యాక్చువల్గా 2015లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బైక్ అమ్మేశాను అప్పుడున్న పరిస్థితులకి. కానీ ఈ బైక్ మీద నేను మా ఫాదర్ తిరిగేవాళ్ళం. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. దాని తర్వాత చాలా బాధపడ్డాను ఈ బైక్ తీసుకురావడానికి. 2 months నుంచి బైక్ని వెతికి సిటీలో ఎక్కడుందో కనుక్కొని మళ్ళీ అదే బైకు నేను తెచ్చుకున్నాను 2 days బ్యాకే. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఈ బైక్ని తీసుకొచ్చి మా వైఫ్ని చూపించగానే తనైతే షాక్ అయిపోయింది అనమాట. ఈ బైక్ చూడగానే మేమిద్దరం మ్యారేజ్ అయిన కొత్తలో బయట తిరగడం అన్నీ చేస్తాం. ఉంటాయి కదా కొన్ని స్వీట్ మెమరీస్. తనైతే మర్చిపోలేకపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాక్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మా అత్తగారు పెట్టిన బైకు. ఇవైతే ఐస్ యాపిల్ అంటే తెలుగులో తాటికాయలు అంటారు. ఇవైతే పల్లెటూరులో అట్లా ఈజీగా దొరికేస్తాయండి బాబు. ఈ సిటీలో దొరకాలంటే చాలా చాలా కష్టం. తాటికాయలు అంటే అందరికీ తెలిసినవి, కాకపోతే ఇవి మన సిటీలో అంత తొందరగా దొరకవు. పల్లెటూరులో అంటే ఈజీగా దొరికేస్తాయండి బాబు. ఇప్పుడైతే వీటిలో పొట్టు తీసేసుకుందాం. ముందుగా మొత్తం అన్నీ అలాగే పొట్టు తీసుకోవాలి. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ అని ఇంకా చాలామంది జ్యూస్లని అవి చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా ఇంట్లోనే జ్యూసెస్ అవి చేసుకుంటే చాలా మంచిది. కూల్ డ్రింక్స్ అవి తాగడం మానేయండి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవి తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవి వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇలా పిల్లలకి కూడా మన ఇంట్లోనే పెట్టుకోవడం చాలా మంచిది. పొట్టు తీయడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే వీటిలో చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవడం. లాస్ట్ టైం అయితే ఇదే ఐస్ యాపిల్తో నేను బిర్యానీ కూడా చేశాను. ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు ఇదే ఐస్ యాపిల్తో మళ్ళీ నేను సరికొత్త వీడియో చేయబోతున్నాను. అదేంటనుకుంటున్నారా? అదేనండి, ఐస్ యాపిల్ పాయసం చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పీసెస్ కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను. అలాగే గేదె పాలు అయితే తీసుకున్నాను నేను. అలాగే ఇలా చితకొట్టి పెట్టుకున్న యాలకులు కూడా 2 వేసుకోవాలి. పాలు అయితే అయితే పెడదాం మనకి. పాలు అయితే ఒక పొంగు రాగానే 1 కప్ షుగర్ వేసుకోవాలి. పాలు కూడా పొంగడం అవుతుంది. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే కాస్త వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాను. పాలు బాగా మరిగిపోయిన తర్వాత
పాలు కూడా బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఐస్ యాపిల్, ఆ పీసెస్ అయితే వేసుకోవాలి. రోజ్ వాటర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు న్యాచురల్గా ఈ ఫ్లేవర్ తాటిముంజలతో ఫ్లేవర్ రావాలనేసి నేను వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఎంతసేపు కుక్ అవసరం లేదండి, ఒక 10 minutes కుక్ అయితే సరిపోతుంది. ఎప్పుడు లాగే సేమియా అవి కాకుండా ఇలా రొటీన్గా ఎలా ఉంటుందో మీరు కూడా సార్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇది. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, మీకు కూడా తెలియాలని నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఐస్ యాపిల్ పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నాను. నేనైతే మట్టి గ్లాస్లోకి వేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత కూల్గా తాగితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది.